నమస్తే అండి. నేను ఈరోజు మా గార్డెన్లో నాటడానికి ఏమేం నారు వేసుకున్నానో మీకు చూపిస్తాను రండి. ఇవి చూసారా, ఇవి టొమాటో మొక్కలు. నేను కుండీలో వేసాను అన్నమాట విత్తనాలు. ఇవి కొంచెం పెద్దవైన తర్వాత నేను నేలలో మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. నిన్న మీకు ఈ మొక్కలు చూపించాను కదా, ఇవేం మొక్కలో చెప్పాను కదా. ఎవరు కామెంట్ చేయలేదండి, కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఇవేం మొక్కలు అంటే బెండకాయ మొక్కలు అన్నమాట. ఇంకోటి ఇది చూసారా, ఇది కాకరకాయ మొక్కలు. ఇందులో కాకరకాయ విత్తనాలు పెట్టాను, మూడే పెట్టాను, 3 మొలిచినాయి అన్నమాట. ఇందులో కూడా వేసాను బెండకాయ మొక్కలు. ఇది చూసారా, ఇందులో ఇవేం మొక్కలు అంటే కీరా దోసకాయ మొక్కలు. ఇవి కూడా కొంచెం పెద్దవైన తర్వాత నేను నేలలోకి మారుస్తాను. ఇవి చూసారా, ఇవి సొరకాయ మొక్కలండి. ఇవి కూడా అలానే నేను నారు వేసుకొని ఇక్కడికి ట్రాన్స్ప్లాంట్ చేశాను అన్నమాట. అయితే ఇది మాత్రము విత్తనం ఇక్కడే పెట్టాను. ఇంకా ఈ మిగిలినవన్నీ అక్కడ నారు పోసుకొని ఇక్కడికి ట్రాన్స్ప్లాంట్ చేశాను. వీటికి కూడా అల్లుకోవడానికి నేను పందిరి ఆల్రెడీ రెడీ చేశానండి. ఈ మొక్కలు కూడా అల్లుకోవడానికి ఇలా ముందే రెడీ చేసి పెట్టాను. కొంచెం తీగ వస్తే వీటికి ఇంకా దీనికి దారం కట్టి ఇక్కడ కట్టేస్తాను అన్నమాట. ఇంకా అదే అల్లుకుపోతుంది. ఇవి చూసారా, ఇవి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, ఇవేంటంటే వంకాయ నారు అన్నమాట. ఇందులో నేను వంకాయ నారు వేసాను. ఇవి పెద్దవైన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ. ఇందులో క్లస్టర్డ్ బీన్స్ ఉంటాయి కదా, అవే గోరుచుక్కుళ్ళు, అవి వేసాను. అయితే దాని మొక్క ఎలా ఉంటుందో నాకు తెలీదు, వస్తే కానీ అది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇంకా రాలేదు, మేబీ ఇవేమో పెరిగితే కానీ తెలియదండి. ఇందులో పొట్లకాయ విత్తనాలు పెట్టాను కానీ ఇంకా మొలకెత్తలేదు. మొలకెత్తిన తర్వాత చూపిస్తాను. ఇది ఇంకోటి ఇక్కడ చూసారా, ఈ నేలని నేను బాగా మన పొలంలో ఎలా అయితే దున్నుతారో అలాగా ఒక మూర లోతు తవ్వి నేను మా వారు ఇట్లా రెడీ చేసామండి. ఇట్లా ఇక్కడ పొలాల్లో సాళ్ళు తీస్తారు కదా, అలా సాళ్ళు తీసి ఈ విత్తనాలు పెట్టామన్నమాట. ఇక్కడ కూడా బెండకాయ విత్తనాలు పెట్టాను నేను ఎన్ని విత్తనాలు అయితే పెట్టానో అన్నీ మొలిచాయండి. చూడండి, ఒక 2 లైన్స్ పెట్టాను, ఎందుకంటే అక్కడ నారు వేసాను కదా కుండీలో, అందుకని ఇక్కడ ఒక 2 లైన్సే పెట్టాను. ఇది చూసారా, ఇవన్నీ గోంగూర మొక్కలండి. ఇట్లా జల్లి రోజు గోంగూర విత్తనాలు జల్లి నీళ్ళు పెడతాం రోజు. 3 డేస్కే ఇలా మొలకెత్తాయండి అన్నీ. ఇట్లా ఆకుకూరలన్నీ ఇట్లా మడులు మడులుగా డివైడ్ చేసి ఒక మడిలో గోంగూర, ఈ మడి ఉంది కదండి, ఈ మడిలో ఇవి తోటకూర వేసాను ఈ మడిలో. చూడండి, ఇవి నిన్ననే మొలకెత్తినవి, కొంచెం పెద్దగా అయితే మీకు బాగా కనిపిస్తాయి. ఈ మడి ఉంది కదా, ఈ మడిలో ఇవి గంగవాయల కూర అండి. చూడ్డానికి తోటకూర ఇవి ఒకేలా అనిపిస్తున్నాయి.
పెద్ద అయితే డిఫరెన్స్ తెలిసింది. ఇది గంగవాయిల్ కూర. ఇది కొట్టి మీకు లాస్ట్ పాలకూర చూపిస్తా. ఈ మడిలో ఏంటంటే పాలకూర వేసామన్నమాట. చూడండి. అయితే విత్తనాలు కొంచెం పల్చగా జల్లుకోవాలండి. అప్పుడు మొక్కలకి ఇరికిరుకు లేకుండా ఉంటుంది. నేను దగ్గరగా జల్లి పొరపాటు చేశాను అనమాట. ఈసారి పల్చగా జల్లుకోవాలి ఇంకోసారి వేసేటప్పుడు. ఏవో కుక్కలు వస్తున్నట్టున్నాయి. కొన్ని మొక్కల్ని తొక్కేసినాయి అన్నమాట. అక్కడ అడుగులు చూసారా? ఇవే అండి నేను వేసుకున్న నారు. మీకు ఇంకా ఎవ్రీడే ఒక చెట్టు గురించి అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఈ వీడియోకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇక్కడ కూడా పెట్టాను. ఇక్కడ కూడా నేను బీరకాయ విత్తనాలు పెట్టాను అన్నమాట ఈ మడిలో. కానీ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. ఓకే అండి, అంతే అండి ఈరోజు వీడియో.